కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కేఆర్ఎంబీ ఇంజనీర్లు పరిశీలించారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్ణాటక, తెలంగాణకు విడుదలవుతున్న నీటి విడుదల, పెండింగ్ పనులు, ఆనకట్టను బ్యారేజీగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే కర్ణాటక, ఏపీ రాష్ట్రాల అక్రమ నీటి తరలింపుపై కూడా చర్చించారు. ఆనకట్టకు గత 75 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై ఆర్డీఎస్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి కేఆర్ఎంబీ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మరి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేయాల్సిన అవసరం రైతుల పక్షాన ఉందని అది తెలిసిన వెంబడే నేను ఇక్కడికి రావడం, మనం కూడా మాట్లాడాలి, మనం కూడా రిప్రజెంట్ చేయాలని ఇక్కడికి రావడం, వారు కూడా చాలా శ్రద్ధతో మనం చెప్పిన అన్ని విషయాలు కూడా మరి ఈరోజు ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఈ యొక్క ఆనకట్ట పురాతనమైంది. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ కానీ రివర్స్ లూయిస్ కానీ కట్ట కూడా 75 సంవత్సరాల పైబడి అయ్యిందని కూడా దీన్నంతరూ కూడా స్ట్రక్చర్ మార్చాలని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సముఖత మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్యాకేజ్ 1 కానీ ప్యాకేజ్ 2 పనులు కానీ కర్ణాటకలో జరగలేదు. ప్యాకేజ్ 2 జరగనందుకు 3 జరిగినా 4 జరిగినా మాకు ఏదైతే డిశ్చార్జ్ ఉందో ఆ నీళ్లు రావని కూడా వారికి సవివరంగా తెలియజేయడం. అదే కెనాల్ ఎమ్మడి కూడా 2 కిలోమీటర్లు అందరం కూడా బై వాక్ త్రూ సర్వే చేయడం, ఈ యొక్క కెనాల్ని కూడా మరి ఎక్కడ కూడా కంపలు పెరిగాయని కూడా తెలియజేయడం. వారు కూడా దానికి ఈ బోర్డు పరిధిలోకి తెస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ని బోర్డు పరిధిలోకి తేవాలంటే వారు కూడా సుముఖత వ్యక్తం చేయడం